కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈగల్ ఆన్ డ్యూటీ. డ్రగ్స్ గంజాయి బ్యాచ్ పారా హుషార్. డేగ కళ్లతో టీమ్స్ గాలిస్తున్నాయి. 24/7 నిఘా నేత్రం ఆన్లోనే ఉంది. మత్తు ముఠాలు తోలు ఒలిచేస్తామంటోంది ఈగల్ టీం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈగల్ దాడులతో గంజాయి బాక్సులు బద్దలవుతున్నాయి. డ్రగ్ డెన్లు నేలకూలుతున్నాయి. ఈగల్ టీమ్స్ నాన్ స్టాప్ రైడ్స్ తో మత్తు ముఠాలు చిత్తవుతున్నాయి. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈగల్ టీమ్స్ రెక్కలు విప్పి రివ్వున దూసుకుపోతున్నాయి. గంజాయి బ్యాచ్లు, డ్రగ్స్ ముఠాల జాడలు కనిపిస్తే కోడిపిల్లను డేగ తన్నుకుపోయినట్లు తన్నుకుపోతున్నాయి. మత్తు ముఠాలపై పంజా విసురుతున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అనుమానం వచ్చిన చోటల్లా ఈగల్ టీమ్స్ నాన్ స్టాప్ రైళ్లు చేస్తున్నాయి. డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు. ఈగల్ ద్వారా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై నిఘా పెట్టామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇక తెలంగాణలో డ్రగ్స్ అమ్మితే వెన్ను విరిచేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్. అది గంజాయి అయినా, అది డ్రగ్స్ అయినా, ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు. అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈ రోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. చంద్రబాబు చెప్పినట్లే ఏపీలో రెక్కలు విప్పి విరుచుకుపడింది ఈగల్ టీం. కొద్ది రోజుల క్రితం ఏపీలోని అన్ని రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్లతో కలిసి ఈగల్ టీం సోదాలు చేపట్టాయి. విజయవాడ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి చాక్లెట్లు, గాంజా స్వాధీనం చేసుకున్నారు. కోరమండల ఎక్స్ప్రెస్ లో బీహార్ నుంచి చెన్నైకి తీసుకెళ్తుండగా గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు పోలీసులు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఒడిశా బర్హంపూర్ నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 23 లక్షల విలువ చేసే 45 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ ఆఫ్రికన్ సహా 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విశాఖలో సప్లై చేసేందుకు ప్రయత్నించారు నిందితులు. ఒక ఇద్దరు అక్యూజ్డ్, థోమస్ జిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్. ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్, ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. హైదరాబాద్ ధూల్పేటలో గాంజా స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఇంట్లో దేవుడి పటాల వెనుక పెట్టాడు రోహన్ సింగ్. ఇంట్లో సోదాలు చేస్తుంటే పూజలు చేయడంపై అనుమానాలు వచ్చిన పోలీసులు సోదా చేస్తే అసలు విషయం బయటపడింది. రోహన్ సింగ్ ని అరెస్టు చేసి 10 కిలోల గాంజా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మురమల్ల పుష్కరఘాట్లో పంచుకుంటున్న మత్తు బ్యాచ్ ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. వాళ్ల నుంచి 9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో గంజాయి స్మగ్లర్లకు బైకులు ఇచ్చి గంజాయి తీసుకుంటున్న యువతకు పోలీసులు షాక్ ఇచ్చారు. 14 కేజీల గాంజా, 16 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మత్తు ముఠాల బెండు తీస్తున్నాయి ఈగల్ టీమ్స్.